రెండు ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయంట. అయితే ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వడానికి 10 సెకండ్స్ టైం పట్టిందంట. అయితే రెండు ట్రైన్లు ఒక్కొక్క ట్రైన్ లెంత్ అనేది 200 మీటర్ ఇచ్చాడు. అయితే ఒక ట్రైన్ స్పీడ్ అనేది 90 km/h ఇచ్చాడు. ఇంకో ట్రైన్ స్పీడ్ అంతా మనం కనుక్కోమన్నాడు. సో ఇక్కడ రెండు ట్రైన్లు ఉన్నాయి కాబట్టి మనకి రిలేటివ్ స్పీడ్ కనుక్కోవాలి. సో రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ టైం. రిలేటివ్ స్పీడ్ అంటే ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి రెండు కలపాలన్నమాట. S1 ప్లస్ S2 ఈక్వల్ టు రిలేటివ్ డిస్టెన్స్ అంటే రెండు ట్రైన్ల యొక్క లెంత్. ఒక్కొక్క ట్రైన్ 200 కాబట్టి టోటల్ 400 అవుతుంది. రిలేటివ్ టైం అనేది మనకి 10 సెకండ్స్ ఇచ్చాడు. ఒక ట్రైన్ స్పీడ్ అనేది మనకి 90 km/h ఇచ్చాడు. ఇంకో ట్రైన్ స్పీడ్ మనకు ఫైండ్ చేయాలి. సో 10 1s 10 40s. సో ఇది 40. ఇది km/hలో ఉంది, ఇది m/s ఉంది. మనకి ఆన్సర్ అనేది km/hలో కావాలి కాబట్టి దీన్ని km/hలో మార్చడానికి 18/5తో మల్టిప్లై చేస్తాం. సో 5 1s అండ్ 5 8s. 18 × 18 అనేది 144. సో S2 ఈక్వల్ టు 144 మైనస్ 90. సో S2 అనేది మనకి 54 km/h వస్తుంది.